ఇంటిగ్రేటర్. సో ఫస్ట్ ప్రాక్టికల్ ఇంటిగ్రేటర్ చేసేటప్పుడు దానికి ఫస్ట్ ఈ ఆర్ఏ వాల్యూస్ మనం డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆర్ఏ వాల్యూకి చేయడానికి థియరిటికల్ ఫార్ములా ఉండదు, అంటే వేరియబుల్ వాటికి చేయడానికి థియరిటికల్ ఫార్ములా లేదు. తర్వాత ఇక్కడ ఆర్ఎఫ్ అనేది ఈ ఫార్ములా యూస్ చేసి డిరైవ్ చేసుకోవాలి. FH = 1/2πRC. ఇక్కడ C అనేది మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ దగ్గర 0.1 పెట్టాం కాబట్టి 0.1 పెట్టాలి. అండ్ ఈ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఇచ్చేది అంటే 1 kHz కానీ 10 kHz కానీ పెట్టి డిజైన్ చేయాలి. అండ్ ఎప్పుడు ఆర్ఎఫ్ RI కంటే 10 times ఎక్కువ ఉండాలి. మనం ఈ కండిషన్ సాటిస్ఫై చేసి దాన్ని డిజైన్ చేయాలి. సో ఫస్ట్ కనెక్షన్ 3 నుంచి గ్రౌండ్కి ఉంది. తర్వాత ఇక్కడ మేము RF వచ్చేసి 10 kilo తీసుకున్నాం అండ్ RA వచ్చేసి 1.5, అంటే RA కంటే 10 times ఎక్కువ ఉంది. సో RF 2 నుంచి 6కి కనెక్ట్ అయింది. నెక్స్ట్ RI 2 నుంచి సైడ్కి ఇవ్వాలి. అండ్ కెపాసిటర్ 0.1 microfarad కూడా 2 నుంచి 6కి ఇవ్వాలి. ఇన్పుట్ వచ్చేసి మనం సైడ్కి ఇచ్చాము కదా, 2 నుంచి 1.59 kilo ohms, అక్కడ నుంచి ఇన్పుట్ ఇవ్వాలి. అండ్ అవుట్పుట్ వచ్చేసి 6th పిన్కి. తర్వాత అవుట్పుట్ డ్రాప్ 6th పిన్. అండ్ నెక్స్ట్ సప్లైస్ వచ్చేసి పాజిటివ్ 12 volts 7కి, నెగిటివ్ 12 volts 4కి. పాజిటివ్ 12 volts ఫస్ట్ ఛానల్లో పాజిటివ్ వచ్చేసి 7 దగ్గర ఇవ్వాలి, నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి ఇవ్వాలి. అప్పుడు పాజిటివ్ 12 volts వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్ 12 volts కోసం ఇక్కడ నెగిటివ్ వచ్చేసి 4th పిన్కి ఇవ్వాలి, పాజిటివ్ గ్రౌండ్కి ఇవ్వాలి. అప్పుడు నెగిటివ్ 12 volts సప్లై వస్తుంది. కనెక్షన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ అయితే మనకి ట్రయాంగిల్ వేవ్ అయితే జనరేట్ అవుతుంది ఇంటిగ్రేటర్లో. అట్లే ఈ టేబుల్ నోట్ చేసుకుంటాం. ఇక్కడ RI వాల్యూస్ వేరియబుల్ కాబట్టి RI ప్లేస్లో 1.5, 10, 100కి ఇట్లా పెట్టుకుంటూ వస్తాం. ఇన్పుట్ మనం స్క్వైర్ ఇస్తే మనకి ఇట్లా ట్రయాంగిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. అంటే ఇట్లా వాల్యూస్ పెరిగే కొద్దీ ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. అండ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఇక్కడ ఎంతైతే ఇచ్చామో 1 kHz మ్యాక్సిమం దానికి దగ్గరగానే వస్తుంది. ఇక్కడ వేవ్ ఫామ్ వచ్చిన తర్వాత మనం నోట్ చేసుకోవాల్సింది V పీక్ టు పీక్ వోల్టేజ్ కోసం. ఇన్పుట్ వోల్టేజ్ మనం ఇక్కడ యాంప్లిట్యూడ్ ఇస్తాం కదా ఫంక్షన్ యూనిట్లో, ఆ యాంప్లిట్యూడ్ నోట్ చేసుకోవాలి. తర్వాత ప్రాక్టికల్ ఇంటిగ్రేటర్ అనేది లో పాస్ ఫిల్టర్లా వర్క్ చేస్తుంది కాబట్టి మనము లో పాస్ ఫిల్టర్కి వచ్చేటట్లు గ్రాఫ్ ప్రూవ్ చేయాలి. దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ యాంప్లిట్యూడ్ ఒకటి ఫిక్స్ చేసుకుంటాం. ఈ యాంప్లిట్యూడ్లో మనకి ఎక్కడైతే వేవ్ కీపింగ్ జరుగుతుందో యాంప్లిట్యూడ్ నోట్ చేసుకోవాలి. అది Vmax. తర్వాత దాన్ని బై 2 చేస్తే Vmin వస్తుంది. ఈ మధ్య రేంజ్లో ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఫిక్స్ చేసుకొని ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది ఫిక్స్ చేసుకొని ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న పీక్ టు పీక్ వాల్యూస్ నోట్ చేసుకోవాలి. దాని తర్వాత AV క్యాలిక్యులేట్ చేయాలి. AV అంటే V0/Vin, అంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ బై మనం ఒరిజినల్గా ఫిక్స్ చేసిన Vin, అది చేస్తే AV వస్తుంది. దాని తర్వాత మనం గ్రాఫ్ AVకి అండ్ ఫ్రీక్వెన్సీకి గీస్తే మనం చేసిన ప్రాక్టికల్ కాబట్టి స్ట్రైట్గా రాకుండా కర్వ్ అనేది ఉంటుంది, అంటే అవుట్పుట్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతూ వస్తుంది.